మీరు వాళ్ళందరికీ ఫర్గివ్నెస్ ఎంత చదవాలి, చదివిన తర్వాత ఏం చేసుకోవాలి? మీరు పొద్దున స్టార్ట్ చేయగానే ఫస్ట్ ఆరా క్లెన్జింగ్ చేసుకోవాలి, ఇడా పింగిడా చేసుకోవాలి, అఫర్మేషన్స్ చదవాలి, అందరినీ క్షమించమని అడిగి మీరు క్షమించి ఆ తర్వాత మీరు హీల్ స్టార్ట్ చేయాలి. ఇది చాలా ఎందుకు ఇంపార్టెంట్ అని చెప్తున్నారంటే మన తిండి ఎంత ఇంపార్టెంట్. మనం తినకుండా బయటకు వెళ్ళాం కదా, ఏదో తినే వెళ్తాం. అలాగే రోజు పొద్దున్న లేవగానే ఇది చేసుకుంటే మీరు స్ట్రాంగ్ అవుతారు, మీ ఆరా స్ట్రాంగ్ అవుతుంది. ఇవన్నీ క్లీన్ చేసుకుంటే లేకపోతే అలాగే ఉంటుంది. మీరు ఇక్కడికి వచ్చి నేర్చుకొని వెళ్తే మేము నేర్పించడం వరకే మా బాధ్యత. ఇక్కడికి వెళ్ళిపోతాం మనం, మేము వేరే ఊరు వెళ్ళి వేరే ఊరు నేర్పిస్తాం. కానీ చేయవలసింది ఎవరు? చెప్పండి సార్, మేము అండర్స్టాండ్ పెట్టి మేము మీ అందరూ నేర్పిస్తున్నాం మీరే కదా. మీరు ఎంత నేర్చుకుంటే అంత ఫాస్ట్గా మీరు హీలింగ్ చేసుకుంటారు. ఓకే, ఏదైనా సరే కన్సిస్టెన్సీ ఈజ్ ద కీ అండి. దేనికైనా సరే కన్సిస్టెన్సీ అంటే రోజు చేసుకోవాలి, నిరంతరం చేసేది. ఒక వ్యాయామం లాగా, ఒక ఎలాగైతే మనం రోజు స్నానం చేసేలాగా రోజు లేకపోతే మొహం కట్టుకుంటాం కదా, అలాగా కన్సిస్టెంట్ గా చేసుకోవాలి. చేసుకున్నప్పుడే మీకు లాభపడతారు మీరు. చాలా మందికి వ్యాపారం కానీ లేకపోతే ఇంట్లో అయినా సరే ల్యాండ్ మీద ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి. ఏది? భూమి. ఉన్నది చేతులండి. మీ స్థలాలు, పొలాలు, మీ ఇంటి పక్కన స్థలాలు, నా స్థలంలో ఆళ్ళు కట్టుకున్నాను, ఆడి స్థలంలో కొంచెం నేను కట్టుకున్నాను, ఉన్నాయా? ఓకే. The biggest problem I see, father and mother don't put a proper will. నేను ఎక్కువ చూసేది ఏంటంటే నేను ఎక్కువ చూసేది ఏంటంటే తల్లిదండ్రులు వారి ఆస్తిని పిల్లలకి ప్రాపర్ గా బిల్లు రాయకుండా వదిలేయడమే. Even if it is proper, somebody is jealous, they never got it. అంటే ప్రాపర్ గా కొంతమంది రాసిన జెలస్ అంటే ఈర్ష, ఒకరి మీద ఒకరికి ఈర్ష ఉంది, సరిగా పంచుకోవట్లేదు అంటారు. So they put a case against the land. My father never gave me proper. Even the father write the will, they don't listen, they don't follow. అంటే ఇవన్నీ చూసే కేసులే వాళ్ళు సరిగ్గా రాసించినా సరే ఒక ఈర్ష మీద, అది మగవాడికి ఉండొచ్చు, ఆడవాడికి కూడా ఉండొచ్చు, ఎవరికైనా సరే ఒక ఈర్ష మీద నాకు సరిగ్గా ఇవ్వలేదు, నాకు సరిగ్గా ఇవ్వలేదు, వాళ్ళకి ఎక్కువ ఇచ్చారు, వీళ్ళకి తక్కువ ఇచ్చారు అని చెప్పి కోర్టులో కేసులు చాలా చూస్తున్నాం. మేము మా దగ్గరికి వచ్చే కేసులో చాలా వరకు ఇటువంటి రాసిచ్చినా సరే కోర్టులో కేసు వేసుకుంటారు. అన్నదమ్ములు, అక్క చెల్లెలు వీళ్ళంతా. They don't take care of the father and mother, but they want the property. How is it possible? తల్లిదండ్రులు సరిగ్గా చూడరు, కాకపోతే వాళ్ళ ఆస్తి మాత్రం నాకు కావాలి ఉన్నంత మాత్రం చూసుకోలేదు. వాళ్ళు పోయిన తర్వాత మాత్రం వాళ్ళ ఆస్తి కావాలని చెప్పి సరే పిల్లలిద్దరు కోరుకుంటా ఉంటారు. ఎలా వస్తుంది? One case came yesterday in a consultation. Anapati. The father give the land to the brother or son who take care of him, and give 20% to the small son. Now it is the case against the small son, and they cannot sell the land. ఇప్పుడు నేను ఒక అనపట్టలో కేసు చూసాం అన్నమాట. అది ఎలాగంటే ఫాదర్ ఏం చేశారు, ఎవరైతే తను చూసుకుంటున్నాడో అతనికి 80% రాసి చిన్నవాడికి 20% రాశారు. ఎందుకంటే చిన్నవాడు చూసుకోవట్లా, వాడు ఆ పని తిరుగుతున్నాడు. So ఆయన చనిపోయిన తర్వాత ఏమైంది, వీడు కేసేసాడు చిన్నవాడు, ఇది ఉపరాస్తి అని చెప్పి. father took the land, sell the land yourself. మీరు తండ్రి అయితే ఓకే, మీకు ఆస్తి ఉంటే, మీకు పిల్లలు ఉంటారు, మీకు పిల్లలు ఉంటే పంచాలనుకుంటే మీకు మీరే ఆ ల్యాండ్ అమ్మేయండి అంటున్నారు. Give the money whoever you think is good. మీరు ఎవరెవరైతే ఇవ్వాలో ఆ ల్యాండ్ అమ్మేసి వాళ్ళ డబ్బుగా ఇవ్వండి. వాళ్ళు ఉంటారు. Buy a small house. మంచి ఇల్లు కొనుక్కోండి, చిన్న ఇల్లు, పెద్ద ఇల్లు ఏదో ఒకటి.
So I see a lot of problem like this. A lot of problem here. అంటే అన్సాల్వ్డ్ గా మనము బయాస్ గా ఉండి అంటే నేను నా ఇష్టం వచ్చినట్టు చేస్తాను, మా నాన్నగారు రాస్తుంది, కానీ ప్రభుత్వము చట్టము ఇంకొక రకంగా చెప్తుంది. And he cannot sell the land at all. ఇప్పుడు ఈ కేసు వల్ల అన్న అమ్మలేడు, తమ్ముడు అమ్మలేడు, ఎప్పటికీ అమ్మలేడు. Anybody have the problem like that? అలాంటి ప్రాబ్లం ఎవరికైనా ఉన్నదా? నువ్వు చెయ్యచ్చావా, ఆవలించావా? What problem you have? మరి ల్యాండ్ ప్రాబ్లం ఏముంది మీకు ఏముంది? ల్యాండ్ ప్రాబ్లం చేతులు ఎత్తారు, ఏంటి చెప్పండి, అవకాశం చెప్పండి. ఈ గ్రౌండ్ పెట్టి సార్, in 1985 he bought a land, they have bought a land, but they have re-registered it to another land. ఇంకా చెప్పండి. Okay, he bought the land in 2005. He wanted to sell it because he has some problem, but he is not able to sell. The land is there, they give everything, but they thought that he is not able to sell the land. Who owns the land? Who owns the land? Sir, one more case is he has land, but he needs road to go into his land. He is getting problem. They are not giving the place to go inside the land. See, sir, what kind of problem? The other person is not giving the way. Way is the problem. All over India. Sir, he gave land. Okay, he has pledged his land in a bank. So that land, it went into auction. So he's double pages ka. Amazing pages ka. వాళ్ళ ల్యాండ్ ఫస్ట్ వస్తుంది, వాళ్ళ ల్యాండ్ అవ్వాల. ఎవరి land? నేను ఎవరికైతే తెచ్చేసాను Ah. వాళ్ళ ల్యాండ్ ఆప్షన్ అవ్వాల. నా సింగిల్ ల్యాండ్ ఆప్షన్ అయిపోయింది. ఆ ల్యాండ్ ఎవరు కొంటారు? అలాగే సార్, నాకు అర్థమయ్యేటట్టు చెప్పండి, సార్ చెప్పాలి అంటే he gave it, his son has land, he has land, okay, he pledged his land for his son in a bank. Son's land is safe, his land going into auction in the bank. He is telling against his son. చెప్పండి సార్, ఇంకా చెప్పండి, చెప్పండి అమూల్ బోర్డులేదు. ఓకే సార్ చెప్పమన్నారు ఇవని చెప్పి డివైన్ పైన చదవండి సార్, మీరు పుస్తకం పెట్టుకొని అంతా చేసి. ఓకే మేడం, అమ్ముడు పోవట్లేదు అంతే కదా, రైట్. ఓకే, ఏదైనా అమ్ముడు అవ్వట్లేదు. మా ల్యాండ్ మేము కొన్నాం సార్, కానీ అది రిజిస్ట్రేషన్ అయిందని చెప్పి చెప్పాలి బాగుంది. చెప్పండి అంతే అంతే. అంటే 30% ఇక్కడ చెప్పిన వాళ్ళందరూ ల్యాండ్ అమ్ముడు పోవట్లేదు. నా ల్యాండ్ ఉంది, అమ్ముడు పోవట్లేదు. ఇది మెజారిటీ. ఓకే, మిగతాయి మైనారిటీ. అండ్ ఫాదర్ డై, ఫాదర్ ఇస్ నాట్ గివింగ్ ల్యాండ్ టు మదర్. దీస్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్. All of you open to other thing called divine fire. Speech affirmation. స్పిరిచువల్ అఫర్మేషన్ రేపు ఓపెన్ చేయండి. ఆధ్యాత్మిక ప్రార్థనలు పేజీ ఓపెన్ చేయండి. ఆధ్యాత్మిక ప్రార్థన Look at page number 1. పేజ్ నెంబర్ 1లో డివైన్ ఫైర్ ఉంటుంది. నేను విద్యార్థి సంస్థలు అనేది చూడండి. ఆధ్యాత్మిక ప్రార్థనలు. It says, I am a being of divine fire, I am the purity goddess. You all have that now? నేను విద్యార్థి సంస్థలు భగవంతుని కోరుకునే స్వచ్ఛతని నేను అనేది చదివేది. ఆధ్యాత్మిక ప్రార్థనలు.
Okay? బయట పేజీలో మీకు 2 పేజీలు ఇచ్చుంటాము. ఒకటి క్షమా ప్రార్థనలు, ఇంకోటి ఆధ్యాత్మిక ప్రార్థనలు. ఆధ్యాత్మిక ప్రార్థనలో చూడండి ఫస్ట్ పేజ్. Do you have it now, all of you? Do you have it now? అందరూ ఓపెన్ చేస్తారా? హలో, సైలెన్స్. ఫస్ట్ పేజ్ ఆధ్యాత్మిక ప్రార్థనలో ఫస్ట్ పేజ్ ఓపెన్ చేయండి.